డబ్బున్నోడు ఒక్కడుంటే డబ్బు లేనివాళ్ళు 99 మంది ఉంటారు 100కి. ఆ 99 మంది ఆయన్ని పక్కనే ఉంటారు. ఏదో డబ్బులున్న వాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు మాట్లాడింది వేరు, బలహీనుడు మాట్లాడింది వాడు. ఎంత ఒక ఉంది కదా, బలవంతమైన సర్పమైన సలిసీమలు చేత అంటే సలిసీమలు వేళ్ళలో ఉంటాయి, అది ఒకటే. ఇది అంతే. జగనే వస్తాడు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు మేడం? జగన్ అన్నమాట నిలబెట్టుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారు వదిలిపోయి వచ్చేస్తాడు. ఆ టైం వరకు ఆ సమయానుకూలంగా మాట్లాడేసి తర్వాత మర్చిపోతాడు. కానీ జగన్ అలా కాదు, భయముతో చేస్తున్నాడు. ఆయన భయముతో ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారేమో, మళ్ళీ నన్ను రిజెక్ట్ చేస్తారు, నమ్మకం ప్రజల్లో నమ్మకం కలిగేలాగా చేస్తున్నాడు. కాబట్టి జగన్కి మళ్ళీ సీఎం అవుతాడు. ఎంతమంది చంద్రబాబు ఇద్దరులో ఎవరిని నమ్ముతారు ఎక్కువగా? జగన్నే నమ్ముతారు. జగన్ ఇప్పుడు 100% మాట ఇస్తే కనీసం 95% చేస్తాడు జగన్. అదే చంద్రబాబు నాయుడు మాట ఇస్తే కనీసం 20% కూడా చేయడు. ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ నుంచి విడిపోయినాక బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక జాబ్ అన్నాడు. ఎవరికి ఇచ్చాడు జాబు? ఎవరికన్నా ఏమైనా జాబ్ ఇచ్చినట్టుందా? మా ఇంట్లో కూడా 2 పిల్లలు ఉన్నారు. అమ్మో ఈ గవర్నమెంట్ వస్తే జాబ్ వస్తుందేమో అనుకున్నాం, వచ్చిందా? రాలేదు. అట్లా అంటే ఒంటరిగా వస్తున్నారు కదా, పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి, ఈయన ఒంటరిగా వస్తుంది, గెలుస్తాడంటారు. ఎంతమంది కలిసి వచ్చినా ఏం చేసేది లేదు. ఏదో చెప్పుకుంటారు కాసేపుడు. ఇప్పుడు ఎవరో అతని పేరేంటి, పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటంటే సినిమాల్లో చేశాడు కాబట్టి, అబ్బో సినిమాల్లో ఎలా ఉంటాడు, అతని హంగు పొంగు చూడటానికి వస్తున్నారే కానీ జనం అతనికి ఓటేయటానికి రావట్లేదు. అది చూసి పాపం జగన్ అతనేమో తన పేరేంటి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా నా ఫ్యాన్స్ అనుకుంటున్నాడు. అది చిరంజీవి కంటే గొప్పడైతే ఏం కాదు కదా పవన్ కళ్యాణ్. చాలా తక్కువ, చిరంజీవితో పోల్చుకుంటే చాలా తక్కువ. చిరంజీవిని అంత ఎత్తేసారు. ఏం చేశారు? అసలు చిరంజీవి నామరూపాల్లో లేడు ఇప్పుడు. అంతకన్నా గొప్పడు కాదు. దాన్ని బట్టి బలుపుని చూసి వాపం చూసి బలుపు అనుకుంటారు చూడు, అలా ఉంది అక్కడ. ఏమి జగనే వస్తాడు, సమస్య లేదు. ఓకే, వెల్కమ్.